సినీ రంగానికి సంబంధించి ప్రముఖులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని అయితే కలవడం జరిగింది. కలిసిన తర్వాత అందరికీ వచ్చిన ఒకటే ఒక ప్రశ్న, చిరంజీవి ఎందుకు రాలేదు, అదేంటి ఆయన రాకుండా కూడా ఓ సమావేశం జరుగుతుందా? అండ్ మనం ఎన్నోసార్లు చూసాం, ఏదైనా ఒక మీటింగ్ జరుగుతుంది అంటే అందులో ఖచ్చితంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చిరంజీవి భాగస్వామ్యం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈసారి కూడా సినీ రంగానికి సంబంధించి అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి వెళ్ళిన తర్వాత జరిగిన ఘటనలో మాత్రం ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అంతా అటు రేవంత్ రెడ్డి దగ్గరికి అయితే వెళ్ళి ఆయనతో మాట్లాడడం జరిగింది. ఇక ఆ మాట్లాడిన సంభాషణలో మాత్రం చాలా మందికి అదేంటి చిరంజీవి గారు లేకుండా జరగదే అనుకున్నారు. నిజానికి ఈ మీటింగ్ అంతా అరేంజ్ చేసింది కూడా చిరంజీవి. కానీ ఈ మీటింగ్ అరేంజ్ చేసిన దానికి సంబంధించి రేవంత్ రెడ్డితోని కానివ్వండి, లేకపోతే సినీ రంగానికి సంబంధించి ఎవరెవరు రావాలి, ఎవరెవరిని పిలవాలి, ఏంటి, ఎలాంటి వాళ్ళని పిలవాలి, చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు అక్కడికి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి ఆ మీటింగ్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. ఇక అందులో బెనిఫిట్ షోల విషయం, అదేవిధంగా టికెట్ల రేట్ల విషయానికి సంబంధించి, అదేవిధంగా బెనిఫిట్ షో, ఈ రెండింటి గురించి మాట్లాడడం జరిగింది. అయితే మరి రెండిటి గురించి గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు అప్పుడు చిరంజీవి వెళ్ళారు కదా, మరి రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? అదే కాకుండా ఏపీ రాష్ట్రంలో కూడా టికెట్ల విషయం, అదేవిధంగా బెనిఫిట్ షోల గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కూడా చిరంజీవే వెళ్ళారు కదా, మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు అంటూ చాలా మంది అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక దానికి సమాధానంగా మాత్రం ఒకటి బయటకు వస్తుంది. అదేమిటి అంటే రేవంత్ రెడ్డికి చిరంజీవి అంటే చాలా గౌరవం. ఆయనని ప్రతి నమస్కారం ఆయనతో నేను పెట్టించుకోలేను. అదేవిధంగా ఆయన ఉంటే నేను సరిగ్గా మాట్లాడలేను. అందుకోసం అని చెప్పేసి ఆయన హోదాకి నేను గౌరవిస్తున్నాను. ఆయన రాకపోయినా నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కూడా వినిపిస్తోంది. అదే కాకుండా ఇంకా కొన్ని వాదనలు కూడా ఉన్నాయి. అందులో ఏంటంటే చిరంజీవి ప్రజెంట్ ఇంకో 2 సినిమాస్తో అయితే బిజీగా ఉన్నారు. విశ్వంబర షూటింగ్ అయితే కంప్లీట్గా వస్తుంది. మరి ఆ సినిమాకి సంబంధించి మొత్తం షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని దానికి సంబంధించి కట్స్ అండ్ ఎడిట్స్లో ఈ సినిమా అయితే ముందుకు వెళ్తుంది అనుకో. దాని తర్వాత ఆయన చేతిలో ఇంకా 2 సినిమాస్ ఉన్నాయి. మరి ఆ సినిమాస్కి సంబంధించి ఆయన ఫారెన్లో షూటింగ్ చేస్తున్నాడని తెలుస్తోంది. మరి అందుకోసం అని చెప్పేసి ఆయన రాలేదు అని ఇంకో వాదన వినిపిస్తుంది. మరి రెండిట్లలో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ అఫీషియల్గా మాత్రం ఆయన రాలేదు అనే వార్త ఇప్పుడు చాలా మంది అయితే కలిసివేస్తుంది.